బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో సమావేశమైంది. టీఎస్పీఎస్సీ ఇష్యూపై టాస్క్ ఫోర్స్ కమిటీతో బండి సంజయ్ భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఇష్యూపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేవైఎం నేతలపై కేసులు నమోదు చేసిన పోలీసులు పలువురిని చెంచల్గూడ జైలుకు తరలించారు. వారితో సంజయ్ ములాఖాత్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మీటింగ్ తదనంతరం భవిష్యత్ కార్యాచరణను బీజేపీ ప్రకటించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో సమావేశమైంది. ఏదైతే టీఎస్పీఎస్సీ ఇష్యూ ఉందో దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది బీజేవైఎం నాయకులను కూడా పోలీసులు జైలుకు తరలించినారు. దాంతో సంజయ్ వారితో ములాఖాత్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టుంది. మొత్తానికి భవిష్యత్ కార్యాచరణను ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై సమాచారం ఏంటి? థ్యాంక్ యూ శైలిష. బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ అంటే టీఎస్పీఎస్సీలు ఏదైతే వరుసగా పేపర్ లీకేజీలు వీటికి సంబంధించిన భారీ ఎత్తున లీకేజ్ వ్యవహారాలు బయటకు వస్తున్నాయో ఈ విషయంలో అంటే యువతను ఆకర్షించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. తాజాగా కొద్ది రోజులుగా నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ వాటికి సంబంధించి కేవలం 20 నుంచి 30 వేల వరకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి అది టీఎస్పీఎస్సీకి ఆ పరీక్షలు నిర్వహించి నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పింది. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి పేపర్ లీకేజీలు అనేది వరుసగా జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఏఈ పరీక్షలు చేశారు. మొన్న బిల్డింగ్ ప్లానింగ్ ఆఫీసర్స్ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయింది. అంటే ఈ లీకేజీల విషయంలో బీజేపీకి చెందినటువంటి ఆ నాయకుడు గతంలో అంటే టీఎస్పీఎస్సీలో సభ్యుడిగా పనిచేసిన గంటా చక్రపాణి చైర్మన్గా వ్యవహరించినప్పుడు టీఎస్పీఎస్సీ సభ్యులుగా పనిచేసినటువంటి శ్రీ విఠల్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి ఆ పార్టీ ఏర్పాటు చేసింది. అంటే గతంలో టీఎస్పీఎస్సీగా సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి విఠల్కు బాధ్యత చెప్పిన పార్టీ అసలుకు టీఎస్పీఎస్సీలో నియామక ప్రక్రియ ఎట్లా జరుగుతుంది, క్వశ్చన్ పేపర్ల ప్రక్రియ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎవరు తయారు చేస్తారు, ఎక్కడ ప్రింటింగ్ చేస్తారు, దాన్ని ఎట్లా ఉంటుంది, అయితే ఈ మొత్తానికి అధికారులు ఎవరి పాత్ర, ఏ అధికారి పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఏ సిబ్బంది పాత్ర ఎంతవరకు ఉంటుంది అనే విషయంతో పాటు లీకేజీ ఎక్కడి నుంచి జరగవచ్చు, అధికారులైనా ఉన్నారు, జరిగిన లీకేజీలు, జరిగిన అవకతవకలు, జరిగిన అక్రమాల వెనకాల అధికారులు ఎవరైనా ఉన్నారు, వీటన్నిటి మీద పరిశీలించడంతో పాటు అవసరమైతే ఆందోళన చేపట్టాలని అంటే యువకులను ఆకర్షించేందుకు అంటే యువతను అంటే నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకోవడాన్ని మానుకోవాలి, ఆటలు ఆడుకోవడాన్ని వాళ్ళ నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేసిన ప్రభుత్వం పరీక్ష నిర్వహించా కోర్టుల పేరుతోటి లీకుల పేరుతోటి ఇబ్బంది పెట్టడము, మళ్ళీ ఇదేమి అని అడిగితే మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టడం. అంటే బీజేవైఎం ఏదైతే 2 రోజుల క్రితము భానుప్రకాష్ నేతృత్వంలో బీజేవైఎం నాయకులు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ చేసి చంద్రగూడ జైల్లో పెట్టారు. వాళ్ళు ప్రస్తుతం చంద్రగూడ జైల్లో ఉన్నారు. 9 మందితో విఠల్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినటువంటి బండి సంజయ్ ఆ వాస్తవాలను తెలుసుకోవాలి, మొత్తం మీద అంటే ఎట్లా ఉంటుంది ప్రక్రియ అనే విషయంతో పాటు భవిష్యత్ ఆందోళన చేపట్టాలి అనే విషయంలో కూడా కొంత కసరత్తు సాగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది. కొద్దిసేపట్లో ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి యువమోర్చా నాయకులను పరామర్శించి బండి సంజయ్ వెళ్ళారు. ఆయన రాగానే దానికి సంబంధించినటువంటి పూర్తి కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. సాయంత్రం వరకు టాస్క్ ఫోర్స్ కమిటీ కార్యాచరణను కొంత బహిరంగం చేసే అవకాశం అయితే ఉంది శిరీష. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.